హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ కడప బాయ్స్. హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ రామ్ రాథోడ్ ఈ పేరు తెలియని వాళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో ఎవ్వరు లేరనమాట. రామ్ రాథోడ్ భూత్పూర్ మండలం మహబూబ్ నగర్ జిల్లాలో ఒక సీదా సామాన్య కుటుంబంలో జన్మించాడు ఫ్రెండ్స్. వారి తండ్రి గేయాలపైన అవగాహన ఉండడం పట్ల చిన్నప్పటి నుంచే వింట పెరగడం వలన స్కూల్లో కానీ అతని స్కూల్ డేస్లో కానీ సాంస్కృతిక కార్యక్రమాలపైన ఎక్కువ మగ్గు చూపేవాడు. అతను చిన్నప్పటి నుంచి డ్యాన్సులు, జానపద గేయాలు పాడుతూ అందరినీ అలరించేవాడు. వాళ్ళ తోటి స్నేహితులు అండ్ ఉపాధ్యాయులు అతని అభినందనలు తెలిపారు ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి అతనికి ఇష్టం ఉండడం వల్ల ఆ యొక్క వేదికగా ఆ పాటను వేశారనమాట. సో దాన్ని బట్టి మనకు ఆ సాంగ్ అనేది ఎంతగా ఫేమస్ అయినదని తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ పాట సక్సెస్ అయినందుకు గాను ఫేమ్ ఎంతో పెరిగిపోయింది. దానివల్ల బిగ్ బాస్ హౌస్లోకి కూడా ఎంటర్ అయినాడు మన రామ్ రాథోడ్. బిగ్ బాస్లో ఎంటర్ అయిన తర్వాత మొదటి నుంచి అతను చాలా చక్కగా గేమ్లు కానీ టాస్క్లు కానీ ఫినిష్ చేయడం జరిగింది. అతను ఫస్ట్ నుంచి ఎమోషనల్ ఫీల్ అవ్వడము, లేదా వాళ్ళ అమ్మ నాన్నని గుర్తించుకొని బాధపడము, ఒంటరిగా ఫీల్ అయ్యడము అలా చేస్తూనే వచ్చాడు ఫ్రెండ్స్. అండ్ రీసెంట్గా ఓటింగ్లో జరిగినటువంటి సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకున్నాడు ఫ్రెండ్స్. ఎందుకు అని నాగార్జున సార్ అని అడగగా, నేను మా అమ్మ నాన్నకు చిన్నతనంలో స్కూల్ డేస్లో దూరంగా పెరిగాను. తర్వాత కెరీర్ మీద ఫోకస్ పెట్టినప్పుడు హైదరాబాద్కు వచ్చి దూరంగా అప్పుడు పెరిగాను సార్. ఇప్పుడు మళ్ళీ ఈ బిగ్ బాస్లోకి వచ్చి దూరంగా ఉన్నాను సార్, చాలా మిస్ అవుతున్నాను సార్ అని వాళ్ళ అమ్మ గురించి ఒక పాట ద్వారా అతని మనసులో ఉన్న బాధని తెలియజేసి నేను వెళ్ళిపోతున్నా అనుకుంటాను సార్ అని చెప్పేశాడు నాకు సార్ అడగగానే. అండ్ ప్రేక్షకులకి కూడా క్షమాపణ చెప్తూ అర్థం చేసుకోండి అనేసి చెప్పాడు ఫ్రెండ్స్. సో దీన్ని బట్టి చూసుకుంటే రామ్ రాథోడ్ ఎంత ఎమోషనల్ అండ్ ఎంత ఫ్యామిలీ బాండింగ్ అండ్ ఎంత వారి యొక్క అమ్మానాలు మిస్ అవుతున్నాడో తెలుస్తుంది ఫ్రెండ్స్. అంటే అతను చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యి బయటకు అయితే వచ్చేసాడు. అండ్ ఇంకొక రూమర్ నడిచేది ఏంటంటే నెక్స్ట్ వీక్ జరగబోయే ఓటింగ్ ఎలక్షన్స్లో మేబీ రామ్ రాథోడ్కి ఓట్లు తక్కువ వస్తాయి, ఎట్లయినా ఎలిమినేట్ అవుతాడు అనే రూమర్ అయితే బయటకు వచ్చింది. ఆ రూమర్ కూడా అడిగింటే లేదు, నాకు ఓట్లు తక్కువ వచ్చేది ఎక్కువ వచ్చేది పక్కన పెడితే మొత్తానికైతే నేనైతే వెళ్ళాలనుకుంటాను సార్ అని చెప్పేశాడు ఫ్రెండ్స్. సో బయటకైతే వచ్చేసాడు రామ్ రాథోడ్ ఫైనల్గా చెప్పింది ఏంటంటే, నేను ఇంతకాలం బిగ్ బాస్లో సక్సెస్ఫుల్గా నడవడానికి కారణము మా ఫ్యాన్స్, అభిమానులు, ప్రేక్షకులని చెప్పాడు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జర్నీ విత్ కడప బాయ్స్ అనే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.